నమస్తే టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ కి స్వాగతం. వార్తల్లోని వివరాలు. తెలుగు లోగిళ్లలో సంక్రాంతి లక్ష్మికి స్వాగతం పలికే తొలి పండుగ భోగి. బంధుమిత్రులందరికీ ఈ పర్వదిన శుభాకాంక్షలు. భోగి ప్రత్యేకతలు: కొత్తదనానికి నాంది, పాతను వదిలి కొత్తను ఆహ్వానించాలనే సందేశంతో తెల్లవారుజామున భోగి మంటలు వేస్తారు. మనలోని బద్ధకాన్ని, ప్రతికూల ఆలోచనల్ని ఆ మంటలో దహించి కొత్త ఆశలతో ముందుకు సాగడమే దీని పరమార్థం. చిన్నారులకు ఆశీర్వాదం. పిల్లలను సాక్షాత్తు శ్రీమన్నారాయణుడిగా భావించి వారిపై రేగుపళ్లు పోసి ఆశీర్వదిస్తారు. దీనివల్ల పిల్లలకు దిష్టి తొలగి ఆయుర ఆరోగ్యాలు, జ్ఞానం సిద్ధిస్తాయని మన నమ్మకం. సృష్టిలోని వైవిధ్యాన్ని, సామరస్యాన్ని చాటి చెప్పేలా బొమ్మల కొలువును ఏర్పాటు చేసి ఇంటిని కళాత్మకంగా తీర్చిదిద్దుతారు. గొబ్బెమ్మలు, హరిదాసు కీర్తనలు, పిండి వంటల ఘుమఘుమలతో మీ ఇల్లు ఆనందాల హరివిలులా మారాలని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు భోగి శుభాకాంక్షలు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి సంబరాలు భోగితో ప్రారంభమయ్యాయి. 3 రోజుల ముచ్చటైన ఈ పండుగలో తొలి రోజు భోగిని పురస్కరించుకుని పలు ప్రాంతాల్లో పిన్న, పెద్ద భోగి మంటలు వేశారు. పశ్చిమ గోదావరి జిల్లా వెంప గ్రామంలో జరిగిన భోగి వేడుకల్లో కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస వర్మ మాట్లాడుతూ గ్రామాల్లో కుటుంబ సమేతంగా సంక్రాంతి వేడుకలు నిర్వహించుకోవడంతో పాటు గ్రామాభివృద్ధికి ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు సినీ నటులు పాల్గొన్నారు. మన బిడ్డలకు గాని, మన మనవలకు గాని, రాబోయేటువంటి తరానికి ఈ సంస్కృతి సాంప్రదాయం ఈ విధంగా ఉంటుంది. భవిష్యత్తులో ఈ సంస్కృతి సాంప్రదాయాన్ని నిలబెట్టవలసినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది అనేటువంటి విషయం ఈ పండుగని పెద్ద ఎత్తున నిర్వహించడం ద్వారా భవిష్యత్తు తరానికి తెలియజెప్పేటువంటి ప్రయత్నం. సంస్కృతి సాంప్రదాయాలు కనుమరుగిపోయినటువంటి పరిస్థితి మనంతా కూడా చూస్తూ ఉన్నాం. వాటిని నిలబెట్టాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉన్నది. హిందూ సంస్కృతి సాంప్రదాయం ఏదైతే ఉందో భారతదేశ అభివృద్ధికి మూలాలు అనేటువంటి విషయం మనంతా కూడా దయచేసి గ్రహించాలి. ఇవాళ మనం అంతా కూడా మానసిక ఒత్తిడిలో ఉన్నాం, స్ట్రెస్ లో ఉన్నాం. మనం అంతా కూడా డబ్బు ఉన్నోడికి లేనోడికి కూడా స్ట్రెస్సే. గ్రామాల్లో విధంగా మూకుమ్మడిగా ఊరు పండుగగా చేసుకుని, అంతేకాకుండా గ్రామ అభివృద్ధికి సహకరించాలి. గ్రామంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు అభివృద్ధి చేయాలి, బడి గుడి అభివృద్ధి చేయాలి అనేటువంటి విషయాల మీద చక్కని అవగాహన రావడానికి ఒక మంచి వేదిక సంక్రాంతి పండుగ అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గ్రహించాలి. మరి ఇటువంటి పండుగను ఇవాళ వెంప గ్రామంలో మీరంతా చూస్తున్నారు. ఇవాళ రాష్ట్రంలో మరి ఏ ప్రాంతంలోని కూడా భోగి పండుగను ఈ విధంగా నిర్వహించరు అనేటువంటి విషయం మనంతా కూడా తెలుసుకోవాలి దయచేసి. శ్రీకాకుళం జిల్లాలోని తన స్వగ్రామంలో నిర్వహించిన భోగి మంటల కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. ఈ రోజు ఉదయాన్నే ఇంటి ముందు భోగి మంటలు వేశారు. ఈ సందర్భంగా అక్కడికి విచ్చేసిన చెంచు సామాజిక వర్గం పెద్దలతో ఆయన ముచ్చటించారు. భోగి అందరికీ భోగభాగ్యాలు అందించాలని కేంద్ర మంత్రి ఆకాంక్షించారు. తర్వాత తరాలకు ఆచార సాంప్రదాయాలను అందించే బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలని మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు సూచించారు. విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో భోగి పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విజయవాడలోని ఎంపీ కార్యాలయం ముందు కుటుంబ సభ్యులతో కలిసి కేశినేని శివనాథ్ ఈ రోజు ఉదయం భోగి మంటలు వెలిగించారు. రాష్ట్ర ప్రజలకు ఆయన సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ, పలువురు మహిళా నాయకులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో విజయవాడను అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామని ఎంపీ శివనాథ్ తెలిపారు. మనం గత 5 సంవత్సరాల్లో చూస్తే విజయవాడ నగరంలో ఒక్క రాయి కూడా అభివృద్ధి జరగల. గత వైసీపీ ప్రభుత్వంలో మేము అధికారంలోకి వస్తే ట్రాఫిక్ బ్లాక్ అయిపోతున్నాయి. ఎక్కడ కూడా మేము కంట్రోల్ చేయడం కూడా ఇబ్బంది అయిపోతుంది. ముందు ట్రాఫిక్ సమస్య మీద దృష్టి పెట్టాం. ఎక్కడికక్కడ రోడ్లు, ఫ్లైఓవర్లు సాధించాం. ఆర్ఓబీలు, ఆర్ఓబీలు కూడా సాధించాం. సుమారు 11 ఆర్ఓబీలు, 4 ఫ్లైఓవర్లు,
దాదాపు 14 మెయిన్ రోడ్ని క్లియర్ చేస్తున్నాం. రేపు రాబోయే పుష్కరాలు మిగతా రోడ్డు కూడా క్లియర్ చేసి విజయవాడకి స్ట్రాంగ్ వాటర్, డ్రింకింగ్ వాటర్, అంతేకాకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి ఎటువంటి ఇబ్బంది లేని విజయవాడని, అంతేకాకుండా ఉద్యోగ అవకాశాలు రేపు రాబోయే అమరావతిలో భాగమైన ఈ విజయవాడలో ఇక్కడ ఉన్న యువకులు ఇక్కడే ఉద్యోగాలు చేసే విధంగా మేము కృషి చేస్తున్నాం. మనం చూస్తే అన్ని సాంప్రదాయాలు, ఒక సంక్రాంతి కాదు, దసరానే కాదు, దీపావళి కాదు, క్రిస్మసే కాదు, ఉగాది, ఇటువంటి అన్ని సాంప్రదాయాలు, మన రంజాన్ కానీ అన్నీ కూడా విజయవాడ నగర ప్రజలందరూ కలిసికట్టుగా జరుపుకునే పండుగ. ఇవన్నీ కూడా మేము చక్కగా జరుపుకున్నాం. భోగి పండుగను రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని ప్రముఖ సినీ నటుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు మోహన్ బాబు అన్నారు. తిరుపతి జిల్లా రంగంపేటలోని విద్యానికేతన్ విద్యా సంస్థల ముందు కుటుంబ సభ్యులతో కలిసి భోగి మంటలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చీకట్లు తొలగిపోయి వెలుగులు నిండాలని, ఈ ఏడాది మొత్తం ప్రజలు సంతోషంగా గడపాలని ఆకాంక్షించారు. భోగి అంటే ఏమిటి, సంక్రాంతి అంటే ఏంటి, పశువుల పండుగ అంటే ఏంటి, కనుమ పండుగ అంటే ఏంటి, ప్రతిదీ ఎక్కువ శాతం తెలియకపోవచ్చు. ఏదో భోగి అంటే భోగి మంటేసేద్దామని, దానికి ఒక అర్థం ఉంది. ప్రతి పదానికి ఒక అర్థం, పరమార్థం ఉంటుంది. అలాగే బలిచక్రవర్తి పాతాళలోకం నుంచి భూలోకంలోకి వచ్చే రోజు ఆయన బాగా సంతోషపెట్టాలి అంటారు. అందుకని భోగి మంట పాత వస్తువులన్నీ దానిలో వేసేసి మనకు పనికిరానటివి, లేకపోతే పల్లెటూరులో అయితే కంప కొట్టుకొని వేస్తూ ఉంటాం. అది నేను కూడా ఎన్నోసార్లు చేశాను. అలా వేసి అక్కడొచ్చి బూడిదని తీసుకెళ్ళి అందరం బూడిద విభూదిగా పెట్టుకొని ఆ తర్వాత అక్కడ పెట్టినటువంటి నీళ్లను స్నానం చేస్తే తలంటి స్నానం చేయాలంటారు. అది చాలా మంచిదని. ఆ తర్వాత పెద్దలకు బట్టలు పెట్టుకుంటాం, కోళ్ళ పందాలు ఆడతాం, పశువులు పందాలు ఆడతాం. అన్నీ ఒక కోలాహలంగా ఉంటుంది. అది పండగ అంటే పండగ వాతావరణం శుభప్రదంగా అందరూ ఫలానా ప్రతిరోజు ఆ పండుగ చేసుకొని అందరూ సుఖంగా సౌఖ్యంగా భోగభాగ్యాలతో ఉండాలని మనసా వాచా కోరుకుంటున్నాను. తిరుపతి జిల్లాలో భోగి పండుగను ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ రోజున తెల్లవారుజామునే నిద్రలేచి సాంప్రదాయబద్ధంగా ఇళ్ల లోగిళ్లలో ముందు భోగి మంటలు వేశారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ భోగి సంబరాల్లో పాల్గొన్నారు. నేనే తెచ్చాను, ఇంకా తెచ్చుకున్నా. సరే నేను తెచ్చి పెట్టి ఆటోలో నుంచి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో సంక్రాంతి సంబరాలను అధికారులు ఘనంగా ప్రారంభించారు. 3 రోజుల ముచ్చటైన పండుగలో తొలి రోజు శ్రీవారి ఆలయం వద్ద టీటీడీ అధికారులు భక్తులతో కలిసి భోగి మంటలు వేశారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగను పురస్కరించుకుని శ్రీవారి ఆలయం వద్ద భోగి మంటలు వేయడం ఆనవాయితీగా వస్తోందని అధికారులు తెలిపారు. రండి. मैं नहीं पोसा मैं यार गाना सुना वो कोई नहीं నంద్యాల జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. శ్రీశైలం మహాక్షేత్రంలో దేవస్థానం అధికారులు ఈ రోజు వేకువజామున భోగి మంటలు వెలిగించారు. తొలుత భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారికి ప్రాతకాల పూజలు, మహామంగళ హారతులిచ్చారు. అనంతరం భోగి మంటలు వేశారు. ప్రధాన ఆలయ మహద్వారం ఎదురుగా గంగాధర మండపం వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ముందుగా అర్చకులు, వేద పండితులు లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ సంకల్పాన్ని
పట్టించారు. అనంతరం సంప్రదాయబద్ధంగా భోగి మంటలు వెలిగించారు. భోగి మంటలతో దుష్ట పీడలు విరగడాయి, సకల శుభాలు కలుగుతాయని దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు. సంక్రాంతి వేడుకలు కర్నూలులో ఘనంగా ప్రారంభమయ్యాయి. నగరంలోని నరసింహారెడ్డి నగర్లో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ సంజీవ లక్ష్మి ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పాల్గొని సంప్రదాయ ఎద్దుల బండిపై సభా వేదికకు చేరుకున్నారు. ముగ్గుల పోటీల్లో విజేతలైన పలువురు మహిళలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి భరత్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండే విధంగా ప్రభుత్వం పాలన సాగిస్తోందని తెలిపారు. 1 year అన్నీ బాగా అయింది, వర్షాలు బాగున్నాయి, పంటలు బాగా వచ్చినాయి, అందరు ఖుషీగా ఉన్నారు, సుఖ సంతోషాలతో అందరు బాగున్నారు. ఇలాగే ఈ సంవత్సరం కూడా ఉండాలనేదే ఆ దేవుని కూడా ప్రార్థిస్తున్నాం. సో మీరు కూడా ఎప్పుడు ప్రేయర్స్లో అదే మొక్కుంటూ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు బాగుంది కదా, ఇప్పుడు చూడండి కేసీ కెనాల్లో ఇప్పుడు కూడా నీళ్ళు ఉన్నాయి. అసలు ఎప్పుడు జనవరిలో నాకు గుర్తు కూడా లేదు ఎప్పుడు కేసీ కెనాల్కి అంత నీళ్ళు ఉండేది. ఒకటి మీరు గుర్తుంచుకోవాల్సిండేది, ప్రభుత్వం మంచి ప్రభుత్వాలు కొనసాగితే మనకి ఏమేమి ఉన్నాయో సమస్యలన్నీ తగ్గేదానికి అవకాశం ఉంటుంది. 100కి 100% జీరో కావడం అనేది మా చంద్రబాబు గారు 99 నుంచి ఇప్పుడు వరకు ఉండింటే అయిపోయేదేమో, జీరో సమస్యలే లేకుండా ఉండేది. బట్ ఇది కాన్స్టిట్యూషన్లో ఉండేది, డెమోక్రసీ. ఎవ్రీ 5 years ఎలక్షన్స్ వస్తాయి. కొంతమంది అబద్ధాలు చెప్పి వచ్చేస్తుంటారు. వచ్చిన తర్వాత దెర్ ఈజ్ నో అకౌంటబిలిటీ లేనప్పుడు 5 ఏళ్ళు భరించాల్సిందే. మనం ఎట్లయితే భరించామో ప్రీవియస్ గవర్నమెంట్ 19 నుంచి 24లో చాలా బాధలు అవి భరించాం. బట్ ఇప్పుడు అన్నీ సక్రమంగా జరుగుతోంది, ఇష్యూస్ తగ్గినాయి, ఇంకా ఉన్నాయి, అవన్నీ సార్ట్అవుట్ చేసుకుంటూ పోతాం. మన కర్నూలుకు కూడా ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నాం. మీకు చూస్తే పక్కన ఓరొకల్లో కూడా ఎన్నో, ఇక్కడ ప్రతి ఒక్కరికి పిల్లలు చదివిన తర్వాత, డిగ్రీ చదివిన తర్వాతనో ఇంజనీరింగ్ చదివిన తర్వాతనో ఉద్యోగాల కోసము ఫస్ట్ అదే మనకు మైండ్లో ఎప్పుడు ఉంటుంది. సో మన వంతు నేను ఎలక్షన్స్ ముందు చెప్పా, ఇప్పుడు చెప్తున్నా, ఓరొకల్లో ఇండస్ట్రీస్ వస్తాయమ్మా, పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వస్తాయి. ఆల్రెడీ 10,000 కోట్ల పెట్టుబడులు స్టార్ట్ అయినాయి. సంక్రాంతి వేడుకలకు పెట్టింది పేరైన గోదావరి జిల్లాలో సంక్రాంతి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సంక్రాంతికి 3 రోజుల ముందే కోనసీమ ప్రాంతానికి పండుగ కళ వచ్చింది. జిల్లాలో ఆత్రేయపురం ఉత్సవ పేరుతో వేడుకలు నిర్వహించారు. సంక్రాంతికి తొలి రోజైన భోగి నాడు జిల్లాలో వాడవాడల భోగి మంటలు వేశారు. మామిడి కుదురు మండలం అప్పనపల్లి శ్రీ బాలాజీ ఆలయంలో గోదా రంగనాథుల కళ్యాణం నిర్వహించారు. 1,00,000 గోగి పిడికలతో భోగి మంట వేశారు. చిత్తూరు జిల్లాలో చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో నిర్వహించిన భోగి వేడుకల్లో స్థానిక శాసనసభ్యుడు గురజాల జగన్మోహన్ పాల్గొన్నారు. తొలుత ఆయన ఇంటి ముందు భోగి మంటలు వెలిగించారు. మహిళలు తీర్చిదిద్దిన రంగవల్లులను తిలకించారు. గంగిరెద్దుల ఆటలు, గొబ్బి పాటలు, భోగి మంటల సవ్వడి మధ్య ఎమ్మెల్యే జగన్మోహన్ పండుగను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గం ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
గుంటూరు జిల్లాలోని రాజధాని అమరావతి ప్రాంతంతో పాటు మంగళగిరి నియోజకవర్గంలో భోగి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా ప్రధాన కూడళ్లలో భోగి మంటలు వెలిగించారు. మరికొన్ని ప్రాంతాల్లో చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పలువురు మహిళలు సంప్రదాయబద్ధమైన రంగురంగుల ముగ్గులు వేసి లోగిళ్లకు పండుగ అందాన్ని అద్దారు. అన్న క్లిప్పింగ్ తీసుకుంటున్నాడు. తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు సంక్రాంతి పండుగ ప్రతీక అని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. ప్రజలందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలో సంక్రాంతి సంబరాలను స్థానిక శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ తో కలిసి ఆయన ఘనంగా ప్రారంభించారు. తెల్లవారుజామున భోగి మంటలు వెలిగించారు. ముందుగా దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం చిన్నారులకు భోగి పళ్లు పోశారు. గంగిరెద్దుల విన్యాసాలను తిలకించారు. తద్వారా ఈ రాష్ట్రంలోని యువకులకి మంచి ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం కూడా ఉందని చెప్పేసి మనం చేస్తాను. ఏదేమైనా సరే ఈ పండుగ తెలుగు ప్రజల్లో మంచి పలకాలని చెప్పేసి మంచి కలగాలని కోరుకుంటూ మరి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న గొప్ప పనులకి మరి గతంలో మరి ప్రతిపక్షం కూడా ఒక ఇది బాధ్యత లేకోకుండా ఏ విధంగా విషయం చిమ్ముతుందో ఈ రాష్ట్రం మీద కానీ ఈ రాష్ట్ర అభివృద్ధి మీద కానీ మనం చూస్తా ఉన్నాం. ఆఖరికి టీటీడీ మరి సింహాచలం అన్నిటి మీద కూడా విషయం చిమ్ముతానికి ప్రయత్నం చేస్తుంది. అందరి నమ్మకాలని అందరి మనోభావాన్ని దెబ్బతీసే విధంగా పనిచేస్తుంది. కేవలం స్వార్థంతో పనిచేస్తుంది. అవన్నీ కూడా ఈ భోగి మంటల్లో ఏదైతే ఈ రాష్ట్ర అభివృద్ధికి వ్యతిరేకంగా ఆలోచనలు ఉన్నాయో ఈ రాష్ట్రంలో కొంతమందికి ఆ ఆలోచనలన్నీ ఈ భోగి మంటలో తగలడిపోవాలని చెప్పేసి మేమందరం కూడా మనసారా కోరుకుంటున్నాం. మరి చంద్రబాబు నాయుడు గారు చేసే ఈ గొప్ప ప్రయత్నాలకి మరి భగవంతుడు తోడుండాలని చెప్పేసి కూడా మనసారా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు. అందరి దగ్గర ఉన్నాయి రెవెన్యూ పరమైన దస్తావేజులు. వాటి అన్నిటి మీద కూడా ఎవరైతే ఆస్తిదారుడు ఉన్నాడో అతని పేరు ఉంటుంది లేదా అతని ఫోటో ఉంటుంది. కానీ మొట్టమొదటిగా ఎక్కడ లేనట్లు తానేదో బహుమతిగానో లేకపోతే దానం చేసినట్లు దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ముద్ర ఫోటో వేసుకుని వేయటం చాలా మంది రైతులు మానసికంగా క్షోభపడ్డారని చెప్పేసి మనం చెప్తాము. ఈ రోజు ఆ క్షోభని ఈ భోగి మంటలో తగలేసి ఏదైతే ప్రభుత్వం కొత్తగా ఇస్తుందో మీ భూమి మీ హక్కు రాజముద్రతో మీ పట్టాదారు పాస్ పుస్తకం అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే కార్యక్రమం చేస్తున్నారో మరి ఈ రోజు రైతులు వాలంటరీగా వాళ్ళందరికీ వాళ్ళే ఎక్కడ ప్రభుత్వం ఎక్కడ కూడా ఎప్పుడు అంటాం కానీ పార్టీ కానీ ఎక్కడ చెప్పలేదు. కానీ రైతులు వాళ్ళ బాధని ఈరోజు వెలుగుచ్చారు. మరి భోగి మంటలు అంటేనే అది చెడునంతా కూడా దాంట్లో పడేసి తగలేసి మంచిని కోరుకుంటారు అని చెప్పేసి మనం చేస్తాం. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో ఏపీ ప్రిన్సిపల్ సెక్రటరీ చంద్రమౌళి, తెలంగాణ ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి, యాక్టర్ ప్రభుదేవ, డైరెక్టర్ బాబీ అండ్ చెస్ ప్లేయర్ హారికలు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
తెలుగు రాష్ట్రాలు బాగుండాలి, రైతులు బాగుండాలన్నదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచన విధానమని ఏపీ స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. మంగళవారం గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలోని బీఆర్ఎస్ పార్టీలు తెలుగు ప్రజల ఆశలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, వైసీపీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి నాయకత్వం వహిస్తున్నటువంటి కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ, ఈ రెండు పార్టీలకి నాయకత్వం వహిస్తున్నటువంటి నాయకుల యొక్క నైజం ఏమిటి అన్నది ఇప్పటికే చాలామందికి తెలుసు. మళ్ళీ ఒక్కసారి ఏదైతే మరి ఇరిగేషన్కి సంబంధించి, నీటిపారుదల రంగానికి సంబంధించి, ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి ఒక పక్కన గౌరవ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులు బాగుండాలి, రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలకి న్యాయం జరగాలి, మనం ఎటువంటి ప్రాజెక్టు చేపట్టినా కూడా రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎవరికీ నష్టం కలగకుండా ఉభయ రాష్ట్రాలు మాట్లాడుకుని చర్చించుకుని అడుగులు ముందుకు వేయాలి అని చెప్పి ఒక స్టేట్స్మెన్ లాగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు. ముందు నుంచి కూడా తెలుగుదేశం పార్టీ యొక్క సిద్ధాంతం, తెలుగుదేశం పార్టీ యొక్క విధానం ఒక్కటే, రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలు బాగుండాలి. ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు కూడా నాకు రెండు కళ్ళ లాంటివి అని మాట్లాడితే ఎగతాళి చేశారు, అవహేళన చేశారు. కానీ ప్రజలు అర్థం చేసుకున్నారు, ఎస్ ఇది కదా స్టేట్స్మెన్కి ఉండాల్సినటువంటి లక్షణాలు, ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు బాగుండాలి, ఆ ప్రాంతాలు సస్యశ్యామలంగా మారాలి అని కోరుకోవటమే కదా నిజమైనటువంటి స్టేట్స్మెన్కి ఉండాల్సినటువంటి లక్షణాలు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి పెద్ద ఎత్తున ఆమోదం తెలిపారు. ఈ రోజుకి కూడా మేము అదే విధానాన్ని పాటిస్తున్నాం. కానీ దురదృష్టం, కేవలం తమ రాజకీయాల కోసం, తమ రాజకీయ స్వార్థం కోసం, స్వార్థ రాజకీయాన్నే పరమావధిగా భావిస్తున్నటువంటి వైసీపీ బీఆర్ఎస్ పార్టీలు చేస్తున్నటువంటి కుట్రలేంటో ఇవాళ ఒక్కసారి చూద్దాం. వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సాన్నిహిత్యం గురించి కూడా ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుంటూరులో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సరస్ మేళాలో జాతీయ స్థాయిలో ప్రదర్శిస్తున్న వివిధ రాష్ట్రాల కళారూపాలు ప్రజలను ఎంతో ఆకట్టుకుంటున్నాయి. సాయం వేళ సరస్సులో ఏర్పాటు చేసిన వేదికపై ప్రదర్శనలు ఇచ్చి మెప్పించడం కోసం కళాకారులు సరస్ ప్రాంగణంలో రిహార్సల్స్ చేస్తూ ఎంతో కృషి చేస్తున్నారు. మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన బృందాన్ని పలకరించగా వారు ఈ సరస్ మేళా ఎంతో బాగుందని, ఏర్పాట్లు చాలా చక్కగా చేశారని హర్షం వ్యక్తం చేశారు. हमारे गुहिल महोत्सव उसमें भी हमारा लगा बहुत सुंदर आया, बहुत अच्छा लगा। తిరుమలలో లగేజీ కౌంటర్ల తరహాలో క్యూఆర్ ఆధారిత పాదరక్షల నిర్వహణ కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుమలలోని తరికొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం వద్ద మంగళవారం నూతనంగా ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ ఆధారిత పాదరక్షలు కౌంటర్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పాదరక్షల నిర్వహణ సమస్యకు శాశ్వత పరిష్కారంగా టీటీడీ క్యూఆర్ కోడ్ ఆధారిత ఆధునిక పాదరక్షల నిర్వహణ వ్యవస్థను విజయవంతంగా అమలు చేస్తోందన్నారు. కొండపైన చెప్పుల మేనేజ్మెంట్ అనేది ఒక పెద్ద సమస్య. చాలా సార్లు, చాలా రోజులు, చాలా మందితో డిస్కస్ చేసిన తర్వాత చాలా బ్రహ్మాండంగా 7 ప్లేసెస్ లో రన్ అవుతుంది, ఇంకో ప్లేస్ లో రన్ కావాలి. చాలా చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఉంది. గుట్టలుగా చెప్పులు ఉండేవి. చాలా మంది ఒకరి చెప్పులు ఇంకొకరి చెప్పులు తీసుకెళ్లటం, వదిలేసి వెళ్ళిపోవడం జరుగుతూ ఉండేది. ఒకసారి మనకి లగేజ్ మేనేజ్మెంట్ ఎలా చేస్తున్నామో చెప్పుల మేనేజ్మెంట్ కూడా అలానే చేస్తున్నాం. క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఒకసారి వాళ్ళ చెప్పులు ఇక్కడ డ్రాప్ చేసిన తర్వాత క్యూఆర్ కోడ్ ఉంటుంది. క్యూఆర్ కోడ్ జనరేట్ చేసి పర్టికులర్ బాక్స్లో వాళ్ళ చెప్పుల్ని పెట్టడం జరుగుతుంది. వాళ్ళకు ఒక స్లిప్ ఇవ్వడం జరుగుతుంది. ఆ స్లిప్లో వాళ్ళ చెప్పుల యొక్క ఎన్ని చెప్పులు ఉన్నాయి, ఎన్ని సైజులు ఉన్నాయి, అలానే ఏ ర్యాక్లో ఉన్నాయి, తర్వాత ఆ చెప్పుల యొక్క నంబర్ కూడా ఉండటం జరుగుతుంది. దానివల్ల ఆ స్లిప్ ఒకసారి మళ్ళీ వాళ్ళు వచ్చి చేసిన తర్వాత స్కాన్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్గా లొకేషన్లో నంబర్ కూడా డిస్ప్లే చేయడం వలన విత్ ఇన్ నో టైం వెంటనే వాళ్ళ చెప్పులకు వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. ఈ సిస్టమ్ వలన
చాలా వరకు చెప్పులు మేమే తీసుకెళ్తున్నాం, విత్ ఇన్ నో టైంలో కూడా తీసుకెళ్ళడం జరుగుతుందని చెప్పి భక్తులు ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వడం జరిగింది. బాధ్యతతోటి మనం నిర్వహిస్తే ఈ చెప్పుల మేనేజ్మెంట్ కూడా గొప్ప సక్సెస్ అవుతుంది. జనసేన పార్టీ నాయకులు బాడిత శంకర్ ఆధ్వర్యంలో మంగళవారం పున్నమి ఘాట్ వద్ద జరిగిన ముగ్గుల పోటీల్లో విజేతలైన మహిళలకు పశ్చిమ శాసనసభ్యులు వై సుజనా చౌదరి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో సుజనా చౌదరి మాట్లాడుతూ సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జనసేన నాయకులు బాడిత శంకర్ మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బాడిత శంకర్ మాట్లాడుతూ సంక్రాంతి సంబరాలు పేరిట ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీల్లో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఏటా సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, జనసేన కార్పొరేటర్ మహాదేవ్ అప్పాజీరావు, అత్తులూరి పెద్దబాబు ఇంకా పలువురు జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మరి పున్నమి ఘాట్లో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మన సాంప్రదాయాల్ని మనం అందరం కూడా గౌరవించాలి, సనాతన ధర్మం పాటించాలి. ఈరోజు రేపు భోగి, ఎల్లుండు సంక్రాంతి, కనుమ. మరి మహిళా సోదరులందరూ కూడా ముగ్గులి పోటీల్లో పాల్గొని ఎంతో ఉత్సాహంగా ముగ్గులు వేసి ఫస్ట్, సెకండ్, థర్డ్ బహుమతులు సుజనా చౌదరి గారి చేతుల మీదుగా వారికి ఇవ్వడం జరిగింది. అలాగే వేసిన అందరికీ కూడా ఒక శారీ బహుమతి ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చిన మహిళా సోదరులందరికీ కూడా నా నమస్కారాలు. తెలుగు ప్రజలందరికీ కూడా జనసేన పార్టీ తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన బాడి శంకర్ గారికి, వారి తరఫున ఉన్న కార్యవర్గం కానీ, ప్రజాప్రతినిధులు కానీ, ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, ఈ నియోజకవర్గం బయట నియోజకవర్గం నుంచి కూడా వచ్చిన్నారేమో, మరి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి నుండి మళ్ళీ కూడా లాస్ట్ సంక్రాంతిలో కూడా నేను ఇదే చెప్పాను, ఈ సంక్రాంతికి కూడా మళ్ళీ కూడా అందరికీ కూడా ఆ భగవంతుడి ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్య ఐశ్వర్యాలతో బాగా ఉండాలని చెప్పి అందరినీ కూడా నేను ఇంకొకసారి అభినందిస్తూ భగవంతుడి ఆశీస్సులు మీ అందరూ కూడా ఉండాలని కోరుకుంటూ, ఈరోజు ఈ ముగ్గుల కార్యక్రమం అందరికీ తెలిసిందే. సంక్రాంతి అనేది మనం గొబ్బెమ్మలు పెట్టుకోవటం, ముగ్గులు వేసుకోవటం, ఇదంతా కూడా తర్వాత గంగిరెద్దుల్ని తీసుకొచ్చుకోవటం, ఇదంతా కూడా మన సాంప్రదాయం. భారతీయ సాంప్రదాయంలో ఉత్తర భారతదేశం వెళ్ళినా దక్షిణ భారతదేశం వెళ్ళినా పేరు వేరైనప్పటికీ ఈ సాంప్రదాయాలు ఉన్నాయి. దీంతోనే మనం ఇంకెక్క ఉత్తేజంగా, ఆరోగ్యవంతంగా, కొత్త పంటలతో అన్నిటితో కూడా మన పల్లెటూరులో అయితే చేసుకుంటాం. ఇక్కడ సిటీల్లో అయితే ఈ విధంగా మనం సెలబ్రేట్ చేసుకొని కొత్త ఉత్సాహంతో మళ్ళీ సంక్రాంతి సెలవుల తర్వాత స్కూల్కి పిల్లలు వెళ్ళటం ఇవన్నీ కూడా జరుగుతాయి. ఆ తర్వాత వేసవి రావటం, మళ్ళీ ఎగ్జామ్స్, ఇదంతా ప్రతి సంవత్సరం జరిగే ప్రక్రియ. అయితే ఈరోజు సాయంత్రం వేళ చక్కగా మంచి వాతావరణంలో చక్కటి ముగ్గులు వేశారు. ఈ సాంప్రదాయాన్ని కంటిన్యూ చేస్తున్నందుకు నాకు సంతోషంగా ఉంది. డెఫినెట్గా భారతీయ సాంప్రదాయాలు అన్నీ కూడా మనం ఇలా పాటించుకుంటూ భావి తరానికి కూడా వీటిని నేర్పించవలసిందిగా ఈ సభాముఖంగా మీ అందరినీ కూడా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులోని పురాతన గోష్పద క్షేత్రాన్ని రాష్ట్ర ఎండోమెంట్ కమిషనర్ కె రామచంద్ర మోహన్ మంగళవారం సందర్శించారు. ఈ క్షేత్రాన్ని పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ క్షేత్రాన్ని అన్ని విధాలా ఆధునీకరిస్తామని తెలిపారు. అలాగే ఈ క్షేత్రానికి చుట్టుపక్కల 5 కిలోమీటర్ల మేర ఉన్న దేవాలయాలను కూడా అభివృద్ధి చేస్తామని చెప్పారు. దీనికి సంబంధించి ఇంజనీరింగ్ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
చిత్తూరు నగర పరిధిలో సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు ఇతర జూద క్రీడలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ సాయినాథ్ హెచ్చరించారు. 3 రోజుల పాటు జరిగే పండుగ సంక్రాంతి సంబరాలు ఈ రోజు వేకువజామున భోగి మంటలతో ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని డీఎస్పీ మాట్లాడుతూ ప్రజలు ఆధ్యాత్మిక వాతావరణంలో పండుగ జరుపుకోవాలని సూచించారు. కోడి పందాలు, పేకాట, ఇతర ఆర్థిక లావాదేవీలతో ముడిపడిన జూద క్రీడలకు పాల్పడితే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చిత్తూరు పట్టణ ప్రజలకు తర్వాత చిత్తూరు సబ్ డివిజన్లోని ప్రజలకు అందరికీ కూడా ఈ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి పండుగ అనేది ఒక పెద్ద పండుగ. ఇది దాదాపు 3 రోజులు వరుసన ప్రజలు చాలా ఆహ్లాదకరంగా భక్తి భావాలతో సాంప్రదాయబద్ధంగా జరుపుకునే పండుగ. కాబట్టి ఈ పండుగల్లో ఎలాంటి జూద క్రియలు కానీ, తర్వాత పేకాట కానీ, తర్వాత కోడి పందాలు కానీ, ఇతరత్ర డబ్బుతో ఆడే పందాలు ఏవి కూడా ఎవరు యూత్ కానీ, యువకులు కానీ, ప్రజలు కానీ ఎవరు కూడా అనవసరంగా ఇలాంటి ప్రోత్సహించద్దు, ఇలాంటి దాంట్లో పాల్పడద్దని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కడైనా కూడా జరుపుతున్నట్లయినా కూడా వాటిపైన పోలీసు వాళ్ళకి 112 నంబర్ అగైన్ 112 కాల్కి ఫోన్ చేస్తే తక్షణమే స్పందించి ఈ యొక్క ఇల్లీగల్ యాక్టివిటీస్ని కూడా మేము స్టాప్ చేయడం జరుగుతుంది, చర్య తీసుకోవడం జరుగుతుంది. సనాతన సాంప్రదాయానికి ప్రతీకగా కొనసాగుతున్న నెల్లూరు జిల్లా అల్లూరులోని పోలేరమ్మ గ్రామోత్సవం ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. లోక్సభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి, కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత, రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్రావు, కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డిలు ప్రభుత్వం తరపున అమ్మవారికి పసుపు, కుంకుమలు, పట్టు వస్త్రాలను సమర్పించారు. భక్తుల జయ జయధ్వానాల నడుమ అమ్మవారిని దర్శించుకున్నారు. నంద్యాల జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో 2వ రోజు మంగళవారం బ్రహ్మరాంబ సమేతుడైన మల్లికార్జున స్వామి భృంగి వాహనాధీశుడై భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి ఉత్సవమూర్తులను అక్క మహాదేవి అలంకార మండపంలో భృంగి వాహనంలో ఆవహింపచేసి అర్చక స్వాములు వాహన పూజలు నిర్వహించి ప్రత్యేక హారతలిచ్చారు. అనంతరం శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ప్రధాన ఆలయ రాజగోపురం గుండా మంగళ వాయిద్యాల నడుమ ఊరేగించారు. కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో నిర్వహించే మకర విళక్కు ఉత్సవానికి హాజరయ్యే అయ్యప్ప స్వామి భక్తుల సౌకర్యం కోసం భారతీయ రైల్వే రేపటి నుంచి 2 రోజుల పాటు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. మకర విళక్కు నేపథ్యంలో శబరిమలకు స్వాముల తాకిడి ఎక్కువ ఉండే అవకాశం ఉన్నందున రైల్వే శాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ ప్రత్యేక రైళ్లు కొల్లం, తిరువనంతపురం సెంట్రల్ నుంచి కాకినాడ, చర్లపల్లికి చేరుకుంటాయి. కొల్లం, చెంగన్నూరు, తిరువళ్ళ, చంగనస్సేరి, కొట్టాయం, ఎర్నాకుళం జంక్షన్, ఎర్నాకుళం టౌన్, ఆలువ, త్రిశూర్, పాలక్కాడ్, పొదనూర్, తిరుప్పూర్, ఈరోడ్, సేలం, జోలార్పేట, కాట్పాడి, పెరంబూరు, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, ఖమ్మం, వరంగల్, కాజీపేట్ మీదుగా ఈ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.